నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు గమనించారా, ఒక్కొక్కసారి మనము జిమ్‌లో ఎక్సర్సైజ్ చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇన్‌స్ట్రక్టర్ కానీ, ట్రైనర్ కానీ ఏం చెప్తా ఉంటారంటే, మీరు ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత, లేకపోతే ఎక్సర్సైజ్ చేయటానికి రావటానికి ముందర, జిమ్‌కి రావటానికి ముందర, ఒక గంట ముందర కానీ మనకి పీనట్ బటర్ బ్రెడ్ పైన వేసేసుకొని ఒక స్లైస్ తినేసి రండి. మీకు ఎనర్జీ ఉంటుంది. ఎక్సర్సైజ్ చేయటానికి బావుంటుంది అని అంటారు. అదేవిధంగా ఎక్సర్సైజ్ చేసేసిన తర్వాత, జిమ్ అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ థింగ్ మళ్ళీ పీనట్ బటర్తో ఒక శాండ్విచ్ తినండి అని చెప్తా ఉంటారనమాట. సో అది ఎందుకు చెప్తా ఉంటారంటే, అందులో మంచి ప్రోటీన్ ఉంటుంది కాబట్టి, మంచి ఎనర్జీ కూడా ఉంటుంది కాబట్టి, ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహారం కాబట్టి అది తీసుకోమని చెప్తా ఉంటారనమాట. అది న్యాచురల్ సోర్స్ కాబట్టి. నార్మల్గా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనము ఏ శాండ్విచ్ చేసుకున్నా కానీ, మైనస్ కానీ, పీనట్ బటర్ కానీ ఇట్లాంటివన్నీ మనం యాడ్ చేసుకునే జామ్ కానీ, లేకుంటే ఇట్లాంటి కొంచెం బటర్ కానీ అట్లాంటివన్నీ కూడా మనం యాడ్ చేసుకుంటూ ఉంటాము. సో వెజిటేరియనిజం అనేది ఎక్కువ అయిన తర్వాత ఏంటంటే, చాలామంది పీనట్ బటర్ని ఉపయోగించడం అనేది మొదలుపెట్టారు. సో ఈరోజు నేను మీకు పీనట్ బటర్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. నేను మీ జానకి, న్యూట్రిషనిస్ట్. సో ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. సో పీనట్ బటర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనకి పల్లీలు, తేనె, అలాగే పల్లి నూనె అనమాట. సో ఇవి కావాలి మనకి. 1 కప్పు పల్లీలు తీసుకుంటే కనుక 2-3 స్పూన్లు తేనె పడుతుంది. అలాగే కొంచెం అంత 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ నూనె పడుతుంది అనమాట. అయితే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలి దాన్ని బట్టి మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అంటే కొంచెం జారుగా ఉండాలి, లేకుంటే గట్టిగా ఉండాలి, దాన్ని బట్టి మనము ఎంత కావాలి అనేది చూసుకుంటూ దాన్ని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే, పల్లీల్ని చక్కగా వేయించేసేసి, మరీ నల్లగా కాకుండా జస్ట్ లో ఫ్లేమ్లో చక్కగా కుక్ అయ్యే వరకు వేయించేసి పొట్టు తీసేసిన తర్వాత, అప్పుడు మనం వాటిని జస్ట్ గ్రైండ్ చేసుకుంటూ, ఫస్ట్ పౌడర్ చేసుకుని గ్రైండ్ చేసుకుంటూ, తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ, ఆ బటర్ వచ్చే వరకు మనం దాన్ని గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, పల్లీల్ని వేయించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాము, బాణీ పెట్టేసుకున్నాము. 1 కప్పు పల్లీలు ఇందులో యాడ్ చేసేస్తున్నాను. అయితే పల్లీల గురించి కొన్ని విషయాలు తప్పనిసరిగా మీకు చెప్పాలి కదా. మనం ఈ హెల్దీ ఫుడ్స్ కాబట్టి, సో ప్రతి ఆహారము ఆరోగ్యాన్ని ఇస్తుంది. అది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి. ప్రతి ఆహారము ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రతి ఆహారంలో పోషకాలు ఉంటాయి. అయితే మనం ఎంత తింటున్నాము, ఎలా తింటున్నాము, ఏ టైంలో తింటున్నాము, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అన్నమాట. మనం బ్యాడ్ మూడ్లో ఉండి, చాలా సాడ్ మూడ్లో కానీ, లేకుంటే కోపంగా ఉండి ఆహారం తీసుకుంటున్నాం అనుకోండి, మన ఫోకస్ ఆహారం పైన ఉండదన్నమాట. అంటే మనకి ఆ మూడ్ అంటే సాడ్నెస్ ఎందుకు వచ్చింది దాని మీద ఉంటుంది, లేకుంటే కోపం ఎందుకు వచ్చిందో దాని మీద ఉంటుంది అన్నమాట. ఆహారం తీసుకుంటున్నప్పుడు మనం పీస్ఫుల్గా కూర్చుని ఆ ఆహారాన్ని మనం ఎంజాయ్ చేస్తే కనుక అందులో ఉన్నటువంటి పోషకాలు మనకి చక్కగా వెళ్ళిపోతాయి. కరెక్ట్గా దాని పని అది చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి. ఎప్పుడైతే మన మూడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయో అప్పుడు హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. హార్మోనల్ చేంజెస్ వచ్చాయనుకోండి, మనం తీసుకున్న ఆహారము సరైన పద్ధతిలో వెళ్లకుండా రకరకాలుగా మారుతుందన్నమాట. సో అది ఎప్పుడు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. టైంకి తీసుకోవాలి, టైంకి ఆహారం తీసుకోవాలి. అలాగే మనము ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, మనకి అది సూటబుల్లా కాదా అని చూసుకుని ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. సో పల్లీల్లో మనం ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇందులో కార్బోహైడ్రేట్స్ వస్తాయి, మంచి ఎనర్జీ వస్తుంది. అంటే ఇవి నూనె ఇచ్చేటువంటి గింజలు కాబట్టి చాలా హై ఎనర్జీ ఉంటుంది అన్నమాట ఇందులో. సో ఒక 100 గ్రామ్స్ పల్లీలు తీసుకుంటే కనుక 600 క్యాలరీస్ మనకు వచ్చేస్తాయి అన్నమాట. అలాగే దీంట్లో మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది ఈ గింజల్లో. సీడ్స్ అన్నమాట, ఇవన్నీ కూడా సీడ్ కింద లెక్క అన్నమాట. సో ఈ గింజల్లో ఏంటంటే మనకి మంచి ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ప్రోటీన్ కూడా మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వేగన్ ప్రోటీన్ కింద అనుకోవచ్చు అన్నమాట. అంటే మాంసాహారం కాని ప్రోటీన్ అన్నమాట. తర్వాత మనము కంపల్సరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పల్లీల గురించి ఏంటంటే, అన్నీ కార్బోహైడ్రేట్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇందులో నూనె కాబట్టి అది ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. తర్వాత కొన్ని బి విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. సో ఇంకొక ముఖ్య విషయం దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, పల్లి పొట్టు కింద అఫ్లోటాక్సిన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి విష పదార్థాలు. వాటిని మనము డీనేచర్ చేయాలంటే ఇనాక్టివేట్ చేయాలన్నమాట. ఇనాక్టివేట్ చేయాలి అని అంటే కనుక
ఇలా వేయించుకోవాలి, లేకపోతే నానబెట్టి ఉపయోగించుకోవాలి. తప్పనిసరిగా డైరెక్ట్గా కాకుండా, పల్లీలను ఎప్పుడూ డైరెక్ట్గా కాకుండా మనము ఇట్లా వేయించుకుని కానీ లేకపోతే నానబెట్టుకుని కానీ తీసుకోవాలి. ఆ పొట్టు తీసేసి ఉపయోగించడం అనేది చాలా అవసరం అన్నమాట. ఆ పొట్టుతో కలిసి జస్ట్ పొట్టు కిందే ఈ విష పదార్థం అనేది ఉంటుంది. సో దాన్ని మనము డీనేచర్ చేయాలన్నమాట. యాక్టివ్గా ఉండేటట్టుగా కాకుండా ఇలా వేడి తగిలితే కనుక డీనేచర్ అయిపోతుంది, ఇన్యాక్టివ్ అయిపోతుంది. అలాగే మనం నానబెట్టి కానీ ఉడకబెట్టి కానీ తీసుకుంటే కనుక ఇన్యాక్టివ్ అయిపోతుంది అన్నమాట. సో అది కంపల్సరీ పల్లీలకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో పల్లీలని చక్కగా వేయించేసుకుంటున్నాం కదా, దీన్ని మనము స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత పొట్టు తీసేసి అప్పుడు పీనట్ బటర్ చేసేసుకుందాం. సో పల్లీలని చక్కగా పొట్టు తీసేసి రెడీ చేసేసాను. సో దీన్ని మనము ఫస్ట్ గ్రైండ్ చేసేసుకుందాము. సో చక్కగా ఇట్లా పౌడర్ అయిపోయింది కదా, ఈ పౌడర్ అయిపోయిన దాన్ని ఆల్రెడీ కొంచెం ఇలాగ మనకి కొంచెం తడిగా ఉంది. ఈ తడి ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఆయిల్ కంటెంట్ అనమాట. సో మనకి ఇది ఆయిల్ ఇచ్చేటువంటి గింజలు కాబట్టి మనం ఇలా గ్రైండ్ చేసేటప్పటికి ఏంటంటే ఈ తడి అనేది వస్తుంది. దీనికి మనం ఏం చేస్తామంటే కొంచెం అంతా తేనె యాడ్ చేస్తున్నాను, అంటే స్వీట్నెస్ కోసం అనేసి తేనె. ఇంకొక స్పూన్ తేనె, సేమ్ ఆ ఫ్లేవర్ ఇంక్రీజ్ చేయడానికి కొంచెం అంతా, అంటే ఆ స్పూన్లో ఇంకా కొంచెం తక్కువ అన్నమాట అది ఆయిల్. పల్లీ నూనె ఇందులో యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో ఇది బేసిక్గా మనము పీనట్ బటర్ ఇంట్లో తయారు చేసుకోవాలంటే బేసిక్గా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసేసుకోవచ్చు మనము ఇంట్లో చేసుకున్నప్పుడు. పిల్లలకి ఏదైనా శాండ్విచ్ అది చేస్తున్నప్పుడు, లేకపోతే చపాతీల్లో కానీ లేకపోతే దోశల్లో కానీ మనము ఈ పీనట్ బటర్ ఉపయోగించుకోవచ్చు. సో ఈ విధంగా ఉంది. సో ఇంకొంచెం మనకి కరెక్ట్గా బటర్ కన్సిస్టెన్సీ రావాలంటే ఇంకొంచెము వెట్నెస్ అనేది ఉండాలి కాబట్టి ఇంకొంచెం ఆయిల్ మనము యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇంకొక స్పూన్ నూనె. సో నూనె యాడ్ చేసేటప్పటికి ఏమవుతుంది, ఇంకొన్ని క్యాలరీస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో చాలా హై ఎనర్జీ ఇచ్చేటువంటి ఆహార పదార్థం ఇది. సో మనము తీసుకుంటున్నప్పుడు కూడా ఎక్కువ క్వాంటిటీ డెఫినెట్గా తీసుకోము. ఒక స్పూను మన బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసుకోవటం, అంటే చపాతీ మీద లేకపోతే దోశ మీద ఒక స్పూన్ ఉపయోగించుకుంటే కనుక ఆ ఎక్స్ట్రా ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. ఎనర్జీతో పాటు ప్రోటీన్ కూడా చక్కగా వచ్చేస్తుంది. సో కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇంకా సాఫ్ట్గా కావాలంటే ఇంకొంచెం తేనె యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇంకొంచెం లిక్విడ్ లాగా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది మామూలుగా బేసిక్ అన్నమాట. అంటే నేను ఇక్కడ షుగర్ బదులుగా నేను తేనె ఉపయోగించాను. షుగర్ ఉపయోగించుకోవచ్చు, బెల్లం కూడా ఉపయోగించుకోవచ్చు, లేకపోతే డేట్స్ సిరప్ని దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. అది ఇంకా చాలా హెల్తీగా ఉంటుంది. కానీ డెఫినెట్గా కొంచెం ఆయిల్ అనేది పడుతుంది అనమాట. ఆయిల్ యాడ్ చేసేటప్పటికి ఏంటంటే మనకి దాని కన్సిస్టెన్సీ సాఫ్ట్నెస్ అనేది చక్కగా వస్తుంది. సో దీన్ని ఇంకొంచెం సాఫ్ట్నెస్, అంటే స్ప్రెడ్ అవ్వటానికి ఈజీగా ఉండేటట్టుగా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేద్దాము. సో మనకి చక్కగా పర్ఫెక్ట్ పీనట్ బటర్ రెడీ అయిపోయింది. సో దీన్ని సర్వ్ చేసేసుకుందాము. సో చిన్నపిల్లలకి, స్పెషల్లీ పెరిగే పిల్లలకి, తర్వాత పెద్దవాళ్ళకి,
అలాగే ఎక్స్ట్రా క్యాలరీస్ కావాల్సిన వాళ్ళు, వెయిట్ పెరగాలనుకున్న వాళ్ళు, ఎక్స్ట్రా క్యాలరీస్ కావాలనుకున్న వాళ్ళు, తర్వాత జిమ్కి వెళ్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇంట్లో ఇలా తయారు చేసేసుకుని దీన్ని మనము నిల్వ ఉండించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఏమీ యాడ్ అవ్వదు కాబట్టి ఇందులో ఇది మనము నిల్వ ఉండించేసుకోవచ్చు అనమాట. ఒక బాటిల్లో తీసి పెట్టుకుంటే కనుక అది అలాగే నిల్వ ఉంటుంది. సో మనం వారానికి సరిపడ్డది చేసేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో చక్కటి పీనట్ బటర్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేసేయండి.